నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ మార్చి 24వ తారీఖున రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రవీణ్ గారు అయితే అక్కడ అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో ఇక పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో ఆ మృతిపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. భీకరమైన చర్చ కూడా జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇదే అంశంపై కూడా ఇప్పటికి కూడా ఆ చర్చ ఆగట్లేదు. ఇక చాలామంది చాలా రకాలుగా కూడా ఆరోపణలు ప్రత్యారోపణలకు వాదనలు కూడా ఈ యొక్క మృతి కూడా వేదికగా మారిపోయింది. ఇక పోలీసుల వర్షన్ కనుక చూస్తే మాత్రం ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ కారణంగా ఇది యాక్సిడెంట్ జరిగిందని కూడా మొదట్లోనే ధృవీకరించారు. ఆ తర్వాత ఇది పెద్ద ఎత్తున వివాదాస్పదం కావడం, నిరసనలు కూడా వ్యక్తం కావడం, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా దీనిపై విచారణ జరపాలని చెప్పడంతో ఇక పోలీసులు దీన్ని సీరియస్గా చేసుకుని ప్రతి ఒక్క విషయాన్ని కూడా దర్యాప్తు చేసి ఈ నెల 12వ తారీఖున అయితే ప్రధానంగా ఐజీ అశోక్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కారణంగా యాక్సిడెంట్ జరిగింది. అన్ని రకాల వీడియోలు కూడా చూసాము, మీకు కూడా వీడియోలు కూడా విడుదల చేశాము. ఆ వీడియోలో కూడా కానీ చూడొచ్చు 2-3 సందర్భాల్లో కూడా ఆయన ప్రమాదం అయిన సందర్భం కనిపిస్తూ ఉంది. అలాగే బాడీలో లిక్కర్ ఉన్న కారణంగా కూడా ఒక ప్రమాదంగా గుర్తించినట్టు కూడా దీనికి ప్రమాదం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రమాదం నుండి తప్పించుకునే ప్రమాదంలో కూడా ఆయన అయితే ఇక మృతి చెందినట్టు కూడా పోలీసులు చెప్పారు. ఇలా పోలీసుల వర్షన్ అయితే మాత్రం ఇదొక యాక్సిడెంట్ జరిగినట్టయితే చాలా స్పష్టం చేసినప్పటికీ క్రైస్తవ సంఘాల నుండి అలాగే ప్రవీణ్ గారి అభిమానుల నుండి అలాగే రాజకీయ నాయకుల నుండి మాత్రం పెద్ద ఎత్తున మాత్రం ఈ విషయంలో మాత్రం నిరసనలు అయితే వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి హత్యనే, ఆయనను పనిగట్టుకొని హత్య చేశారు, ఇది మాత్రం దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం దీని వెనుక ఉంది, అందుకోసమే విచారణ విషయంలో చాలా ఆలస్యం కూడా చేసింది. ఒకవైపు చనిపోయిన అంటే మార్చి 24వ తారీఖున నైట్ చనిపోయినప్పటికీ 2 రోజుల వరకు కూడా పోలీసులు ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు. చాలా పెద్దలు దీని వెనుక ఉన్నారనేది వాళ్ళ యొక్క వాదన. ఇక ఆ నేపథ్యంలో ఇది ఒక అనుమానాస్పద మృతిగా భావించి ఇక పోలీసులు కూడా విచారణ చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక కుటుంబ సభ్యుల వర్షన్ కనుక చూస్తే మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయంలో మాత్రం చాలా మౌనంగా ఉన్నారు. అలాగే దర్యాప్తుకు అందరూ సహకరించండి, దర్యాప్తుకు మేమైతే సహకరిస్తాము, మాకు ఎవరిపై అనుమానాలు లేదు, ఈ కేసు విషయంలో మాత్రం మమ్మల్ని అయితే ఇన్వాల్వ్ చేయొద్దు, ఇక మేము ఆ విషయాన్ని పట్టించుకోదలుచుకోలేదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే మాత్రం చాలా స్పష్టమైన ప్రకటన అయితే చేశారు. అయితే ఇక సమస్యలా ఇది హత్యనా ప్రమాదం అనే దాని చుట్టూ కూడా దీని చుట్టూ కూడా ప్రధానంగా విచారణ అయితేంది, దర్యాప్తు అయితేంది, ఆరోపణలు అయితేంది ప్రధానంగా సాగాయి. ఇక చాలా ప్రశ్నలు కూడా వచ్చాయి. ఈ మృతి విషయంలో చాలామందికి చాలా రకాల ప్రశ్నలు వచ్చాయి. ఇటు పోలీసులకైతేంది, ఇటు ఆయన అభిమానులకైతేంది, బయట విశ్లేషకులకు కూడా ఒకటే ప్రశ్న, ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఆయనకు హైదరాబాద్ నుండి రాజమండ్రికి బైక్పై వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనకు కారు ఉంది, ప్రత్యేకంగా డ్రైవర్ ఉన్నాడు, అంత ఆస్తి ఉంది, అన్ని అవసరాలు ఉన్నప్పటికీ అంత దూరం ఎందుకు జర్నీ చేయాల్సి వచ్చింది దానిపైన ప్రధానంగా ఇదొక ప్రధానంగా మాత్రం ఈ విషయంలో మాత్రం చర్చ అయితే జరిగింది. అయితే దానికి మాత్రం రాజమండ్రిలో చాలా రోజులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ బైబిల్కి సంబంధించిన కాలేజీ అలాగే పలు కార్యక్రమాలు ఉండ కారణంగా అక్కడ కారు కంటే బైక్ ఉంటేనే మంచిది, అక్కడ బైక్ ఉంటే ఈజీగా చాలా ప్రాంతాలు తిరగవచ్చు, అక్కడ బైక్ అక్కడే ఉంచడానికి అలాగే భవిష్యత్తులో మళ్ళీ వచ్చి ఉండడానికి కూడా అవకాశం ఉన్న కారణంగా ఆయన బైక్ ఉపయోగించినట్టు ఆయన యొక్క పిఏ చెప్పారు. దాంతోపాటు పోలీసులు కూడా ఇదే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక ప్రధానంగా పోలీసులు చెప్తుంది ఏంటంటే బాడీలో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంది, అందుకే అది ప్రమాదానికి కూడా ఒక కారణంగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆయన అభిమానులు కానీ ఇక క్రైస్తవ సంఘాల నాయకులు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆయనకు అసలు మందు తాగే అలవాటే లేదు, ఆయన ఎప్పుడూ ఆల్కహాల్ తీసుకోలేదు, పోలీసులు కానీ చాలామంది కావాలనే ఆయన ఆల్కహాల్ తాగినని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఆయన తాగే అలవాటు లేదని కూడా వీళ్ళ వర్షన్ చెప్తున్నారు. ఇక ప్రమాదం విషయంలో కనుక చూస్తే మాత్రం మరొక ప్రశ్న ఏంటంటే ఇప్పటికే ఆల్కహాల్ గురించి ఒక సమస్య అయితే మాత్రం మరోవైపు సీసీ ఫుటేజ్ల వీడియోల పైన కూడా మరొక రకమైన చర్చ. సీసీ ఫుటేజ్లు అయితే ఎప్పటికప్పుడు పోలీసులు అయితే మాత్రం కొన్ని సందర్భాన్ని బట్టి విడుదల చేశారు. ఈ సీసీ ఫుటేజ్లో చూడండి ఒకసారి, ఇక్కడ ప్రవీణ్ గారు ఇక్కడ వైన్ షాప్కి వెళ్ళారు, పలానా టైంకి ఇట్లా పేమెంట్ చేశారు, అలాగే మద్యాన్ని సేవించారు, ఆ తర్వాత పెట్రోల్ బంక్కి వెళ్ళారు, అక్కడ చూడండి అంటూ కూడా కొన్ని వీడియోలు అయితే విడుదల చేశారు పోలీసుల వర్షన్. ఇక మరోవైపు ఆ వీడియోలు అనేది ఫేకు, అక్కడ ఉన్నది ఆయన కాదు, అసలు ఆ బైకు నెంబర్ కూడా చూడండి, అసలు అక్కడ అదంతా కావాలని ఒక సృష్టించాలని కూడా ఆయన అభిమానులు చెప్పిన సందర్భం. అంటే ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ యొక్క ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్క దానిపైన కూడా
చాలా చర్చ జరిగింది. ఇటు ఇప్పటికి కూడా అంటే ఇప్పటికి ఆయన చనిపోయిన విధానంపైనే అసలు ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే ఆయన ప్రమాదం జరిగిన సందర్భము, ఆ బైక్ మీద పడ్డ వ్యవహారం, ఆయన ఉన్న సందర్భం చూసి మాత్రం ఇది కావాలని చేసిందే. ప్రమాదం జరిగితే ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఇది కావాలని పకడ్బందీగా కొందరు మతోన్మాదులు చేసిన ఒక దాడి ఇది. కావాలని చేశారు. ఎందుకంటే ఆయన కొన్ని సందర్భాల్లో డిబేట్లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆ డిబేట్లో చర్చ వచ్చిన నేపథ్యంలో క్రైస్తవ మతం గురించి చెప్పిన సందర్భం, అలాగే కొన్ని సందర్భంలో హిందూ దేవుళ్ళపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కావాలని ఆయనను పగబట్టారు. అందుకోసమే ఆయనను వెంటాడి కూడా అతన్ని హత్య చేశారు. దానికి కూటమి ప్రభుత్వం అనేది మద్దతుగా ఇస్తుంది, వెనుకుండి నడిపిస్తుంది అనేది కూడా వీళ్ళ యొక్క ఆరోపణ. ఇలా ప్రతి ఒక్క అంశం కూడా తీవ్రమైన వివాదంగా మారిపోయింది. పోలీసులకు కూడా ఇది ఒక సున్నిత అంశం కావడంతో ఏ విషయాన్ని బయట పెడితే ఏమవుతుందన్న సందర్భంలో చాలా ప్రైవసీగా మెయింటైన్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టు కూడా విడుదల కావడానికి చాలా టైం తీసుకున్నారు. ఎందుకంటే ఒకవైపు 2 రాష్ట్రాల్లో ఈ అంశం తీవ్ర స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. అసలు చాలామంది వేలాది మంది కూడా ఒక్కసారిగా బయటికి రావడంతో దీన్ని ఒక సున్నితమైన అంశం నేపథ్యంలో చాలా జాగ్రత్తగా అడుగులేయాల్సిన పరిస్థితి 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇచ్చింది. ప్రధానంగా ఏపీ పోలీస్కి అయితే మాత్రం ఒక పెద్ద బిగ్ టాస్క్గా మారిపోయింది. ఇలా ఒకవైపు హత్యనా ప్రమాదం చుట్టూ కూడా నేటికి కూడా విచారణ జరుగుతూనే ఉంది. ఒకవైపు పోలీసులు మాత్రం ఈ నెల 12వ తారీఖు మాత్రం చాలా స్పష్టంగా ఐజీ అశోక్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి చాలా కూలంకషంగా అన్ని విషయాలు అయితే చెప్పారు. మా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, మేము అన్ని రకాలుగా డేటా అంతా సేకరించాం, సాక్షుల నుండి కూడా అన్ని రకాల వాళ్ళ వర్షన్ కూడా తీసుకున్నాము. 600 వీడియోలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా గమనించాం. ఇక స్పష్టంగా అర్థమైపోయింది. ఇక ఆయన జర్నీ చేశారు. ఆ జర్నీ చేసే క్రమంలో మధ్యలో వైన్స్ దగ్గర ఆగిపోవడం, దాని తర్వాత లిక్కర్ తీసుకోవడం, పలు సందర్భాల్లో ఆయన ప్రమాదానికి గురి కావడం, ఆ ప్రమాదమైన నేపథ్యంలో స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అతనికి సహకరించడం, పోలీసులు కూడా సహకరించడం ఇలా జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆయన సమయానికి ఎందుకో రాజమండ్రికి వెళ్ళాలనుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి వరకు రాజమండ్రికి ఎందుకో వెళ్ళాలని టాస్క్గా పెట్టుకున్నారనుకుంటా. చాలామంది అడ్డుకున్నా కానీ ఇక ఆయన వెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నం చేశారు. అప్పటికే బైక్ డ్యామేజ్ అయింది, హెడ్ లైట్ కూడా పగిలిపోయింది. కేవలం ఇండికేటర్తోని సహాయంతో వెళ్ళే క్రమంలో ప్రమాదం జరిగిందనేది, రోడ్డు సరిగా లేకపోవడం, చీకటి కావడం, వేరే వెహికల్ యొక్క లైటింగ్ను ఉపయోగించుకొని వెళ్ళే క్రమంలో ఆ రోడ్డు బాలేక కూడా అక్కడ ప్రమాదం అయిందనేది కూడా పోలీసుల వాదన. ఇక ఇక్కడే క్రైస్తవ సంఘాలు అయితే ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఆ జరిగిన ప్రమాదం సంబంధించిన దాంట్లో విషయంలో మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ పడ్డ విధానం కూడా అనుమానంగా ఉంది, అంతకుముందు విడుదల చేసిన విధానం కూడా అనుమానంగా ఉందనేది కూడా వీళ్ళ యొక్క ఆరోపణ. ఈ సందర్భంలో పోలీసులు అయితే ప్రధానంగా చెప్పింది ఏంటంటే, మీరు అనుమానిస్తున్నారు, మీకు ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి. మీరు బయట మీడియా ముందు మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూలకు ఇస్తున్నారు, బయట నిరసనలు వ్యక్తున్నారు, కానీ మాకు ముందు మీకున్న అనుమానాలు ఏంటో దానికి సంబంధించిన ఆధారాలు ఇస్తే మేము విచారణ చేపడతామని పోలీసులు చెప్పినప్పటికీ దానికి సంబంధించిన ఆధారాలు మాకు ఇవ్వలేదనేది పోలీసుల వర్షన్. అయితే మేము ఆరోపిస్తున్నాము, దానికి సంబంధించిన విచారణ చేపట్టి మీరే నిగ్గు తేల్చాలి, మా దగ్గర ఆధారాలు లేవు, కానీ మాకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి, అక్కడ అనుమానంగా ఉన్నది, అక్కడ వీడియోలు చూస్తే అర్థమైపోతుంది, ఆయన తీరు చూస్తే అర్థమైపోతుంది, ఈ విచారణ ప్రాసెస్ కనుక చూస్తే అర్థమైపోతుంది, అందుకోసమే దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కూడా వీళ్ళ యొక్క వార్చన. ఇక ఇది ఒక రాజకీయ అస్త్రంగా మారిపోయింది. దీంట్లో ఇక ప్రతిపక్ష నాయకులు కూడా, అలాగే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కావడం, ఇక క్రైస్తవ సంఘాల నేతలు కూడా రావడం, అలాగే అభిమానులు కూడా బయటికి రావడం, ఇదంతా ఒక పెద్ద ఇష్యూగా మారిపోయిన సందర్భం కనిపిస్తుంది. ఇక కేఏ పాల్ అయితే మాత్రం ఇది విచారణ తీరు సరిగ్గా లేదు, ఇది ఖచ్చితంగా హత్య జరిగింది, ఇక సిబిఐ విచారణ జరగాల్సిందే, నేను మాత్రం అసలు ఈ విషయంలో మాత్రం ఎక్కడి వరకైనా వెళ్తాను కూడా ఆయన అంటున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ఇప్పటికీ ఈ క్షణాన్ని కూడా ఆయన ఇప్పటికీ ఒకటే మాట్లాడుతున్నారు, ఇది పక్కా హత్య జరిగింది, దానికి సంబంధించి చాలా అర్థమైపోతుంది, ఆ వీడియోలు కూడా చాలా వరకు ఫేక్ వీడియోలు కూడా విడుదల చేశారు. ఇక ఈ యొక్క గుడ్ ఫ్రైడే నెక్స్ట్ 19వ తారీఖు రాబోతున్న గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఈవినింగ్ మాత్రం హత్య జరిగిన ప్రాంతానికి మాత్రం అక్కడికి వెళ్ళి మాత్రం అందరం కొవ్వొత్తుల ర్యాలీ చేద్దాం, అందరం కూడా నిరసన వ్యక్తం చేద్దాం శాంతియుతంగానే కూడా అంటే ఆరోపిస్తున్నారు. అంటే ఈ రకంగా మొత్తానికి ఈ క్షణానికి కూడా ఈ నెల 12వ తారీఖు సంబంధించిన పోలీసులు విచారణ ప్రాసెస్ అయిపోయిందని చెప్పినప్పటికీ సుమారు నెల రోజులైనప్పటికీ కూడా
ఒక ప్రవీణ్ పగడాల చుట్టూ మాత్రం ఆ యొక్క ఆ మృతి సంబంధించిన అంశాలు అయితుంది ఇప్పటికీ మంటలు రగులుతూనే ఉన్నాయంటే ఏ స్థాయిలో ఈ అంశం తెరపైకి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో జరిగిన ఏ ఘటనలో కూడా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు, ఇంత చర్చ ఎత్తున వార్తలు రాలేదు, ఇంత పెద్ద ఎత్తున కూడా నిరసనలు కూడా వ్యక్తం కాలేదు. ఇన్ని రోజుల పాటు ఇంకా కొనసాగింది, కొనసాగుతూనే ఉంది. అసలు ఇది ఎక్కడి వైపు వెళుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. మనం ముందే మాట్లాడుకున్నప్పుడు కుటుంబ సభ్యుల వర్షన్ అయితే చాలా స్పష్టంగా వాళ్ళైతే ఈ కేసు విషయంలో మాత్రం వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. అయితే వాళ్ళు దూరంగా ఉన్నారు, మేము విచారణకు సహకరిస్తాము, ఏపీ పోలీసుల తీరు కూడా బాగుందని వాళ్ళు చెప్పారు. ఇక క్రైస్తవ సంఘాలది మాత్రం కావాలని మా గొంతు నొక్కేయడానికి ఇది మతోన్మాదులు చేసిన ఒక కుట్ర, అందుకోసమే మా నోరు నొక్కేయడానికి భయభ్రాంతులు గురి చేయడానికి ఇది హిందువులు చేసిన ఒక హింసాకాండ అని కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం. ఇక హిందువుల సంఘాల నేతలు కూడా చెప్పిన వర్షన్ ఏంటంటే కావాలని మాపై దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారు, ఆయన తప్ప తాగి ఆయన ప్రమాదానికి గురైతే ఇది మాకేం సంబంధం లేదు, కావాలని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, వీళ్ళ బల ప్రదర్శన చేసుకోవడానికి ఈ యొక్క వేదికగా దీన్ని ప్రవీణ్ వాడుకుంటున్నారనేది కూడా హిందువుల యొక్క వర్షన్. ఇదే సందర్భంలో కూడా ఆయన గతంలో హిందూ దేవులపై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో కూడా ఈయనకు ఇట్లా ప్రవీణ్కి ఇట్లా జరగాల్సిందే అని కూడా కొందరు సోషల్ మీడియాలో పోస్టింగ్, దానికి వ్యతిరేకంగా దానికి కూడా మీరు అంటే ఒక చావును కోరుకుంటారా అని కూడా వీళ్ళు పోస్టింగ్. మొత్తానికి సోషల్ మీడియా అలాగే ప్రధాన మీడియాలో ఈ యొక్క 20 రోజుల నుండి కూడా ఇదే అంశం కూడా పెద్ద ఇష్యూగా మారిపోయింది, సున్నిత అంశం అయిపోయింది, రాజకీయ పార్టీలకు ఇది ఒక వేదిక అయిపోయింది, ఇక ప్రభుత్వాలకు కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఏమాత్రం కాస్త తేడా వచ్చినా కానీ ప్రభుత్వాలకు కూడా చాలా నష్టమయ్యే అంత పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఒక్కొక్క అడుగు కూడా జాగ్రత్తగా అడిగేసి కూడా విచారణ ప్రాసెస్ను చాలా క్షుణ్ణంగా అయితే ప్రతిదీ విచారణ చేపట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఏ చిన్న తేడా ఎటు వచ్చినా కానీ అది మొత్తం తిరగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా అయితే వస్తుంది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీయబోతుంది? ఇప్పటివరకు అయితే పోలీసులు చాలా స్పష్టంగా ఇది సెల్ఫ్ డ్రైవింగ్ యాక్సిడెంట్గా అయితే ఇప్పటికే విచారణ పూర్తి చేసుకున్న తర్వాత చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక ఆయన అభిమానులు, క్రైస్తవ సంఘాల నాయకులు అలాగే పలు రాజకీయ నాయకులు మాత్రం ఇది ఖచ్చితంగా హత్యే, మతోన్మాదులు చేసిన హత్యగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక ఆయన తాగి డ్రైవ్ చేశాడు అందుకే చనిపోయారని ఒకరంటే, ఆయనకు మందు తాగడం అలవాట్లేదని మరొక రకమైన చర్చ. ఇలా చాలా అంశాలైతే నేటికి ఒకరిపై ఒకరు వాదోపవాదాలకు అలాగే ప్రశ్నలకు సమాధానాలకు అలాగే వివాదాలకు ఇలా కౌంటర్ ఎన్కౌంటర్లకు కూడా ఈ యొక్క మృతి అయితే వేదిక మారింది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఇప్పటికైనా విచారణ విషయంలో మరి కోర్టులు దీన్ని ఎటువైపు తీసుకెళ్తాయి? ఇక సిబిఐ విచారణ కేపాల్ చేయాలంటున్నారు, మరి సిబిఐ విచారణకు అది కోర్టులు అంగీకరిస్తుందా, లేకపోతే ఇప్పటికే పోలీసులు చేసిన విచారణనే కోర్టుక దాన్ని సమర్థిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటుందా? చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. అసలు ప్రవీణ్ పగడాల పాస్టర్ సంబంధించిన అనుమానాస్పద మృతి అయితే ఎటు దారి తీస్తుంది, ఎటు నుండి ఎటు వెళ్తుందో అనే ఒక ప్రశ్నలు అయితే నేటికైతే వెంటాడుతున్నాయి. చూడాలి మరి ఇది ఈ యొక్క ఘటన ఎటువైపు దారి తీస్తుంది, ఏమేం జరగబోతుంది అంటే మాత్రం మరికొద్ది రోజుల్లో కాలమే ఒక సమాధానం అయితే చెప్పబోతుంది.